ఈ రోజు న్యూజిలాండ్ లో పెద్ద వర్షం అండి. ఇలాంటి టైంలోనే ఇంట్లో సోఫాలో దర్జాగా కూర్చుని వేడి వేడి పకోడీ తినాలనిపించిన ఒప్పుకున్న పెళ్లికి వాగిచ్చడం తప్పదు కాబట్టి కామ్ గా బ్యాగ్ తీసుకొని ఆఫీస్ కి వెళ్ళిపోయాను. ఇది మార్నింగ్ 8 o'clock కి రోడ్ కూడా సరిగ్గా కనిపించినంత పెద్ద వర్షం. ఇలాంటి వర్షంలో ఎవరు వస్తారులే ఆఫీస్ కి అనుకున్నాను. ఇలాంటి వర్షాలు ఇక్కడ మనుషుల్ని ఏమీ చేయలేవు. ఎంత పెద్ద వర్షం వచ్చినా ఆఫీస్ కి మాత్రం వెళ్ళిపోతారు. అబ్బా, మరీ ఇంత డెడికేషన్ ఉంటే నాకు చాలా కష్టం. వీళ్ళందరూ ఆఫీస్ కి వచ్చి వర్క్ చేస్తుంటే ఒక్కదానికే ఏదో పెద్ద వర్షం వచ్చినట్టు వర్క్ ఫ్రం హోమ్ చేస్తానంటే అస్సలు బాగోదు. నేను వెళ్ళేసరికి అందరూ వచ్చారు. ఇది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మా క్లయింట్ అయితే వర్క్ కూడా స్టార్ట్ చేసేసి టక్క టక్క రిక్వైర్మెంట్స్ లిస్ట్ ప్రిపేర్ చేసింది. ఇంకా చేసేదేమీ లేదు. పకోడీ గురించి ఆలోచించడం ఆపేసి వర్క్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాను. మా క్లయింట్ క్యాజువల్ గా బానే మాట్లాడుతుంది, కానీ వర్క్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటది. ఈ రోజు మా కొలీగ్ కి లాస్ట్ వర్కింగ్ డే. ఆవిడ నా డెస్క్ దగ్గర ఈ పేపర్ పెట్టారు. వాళ్ళ కంట్రీ జర్మనీ అంట, వెళ్ళిపోతున్నారు. కొంచెం బాధేసింది, కానీ తప్పదు కదా. టైం వచ్చినప్పుడు ఎవరి కంట్రీకి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. సాయంత్రం వరకు పడుతూనే ఉందండి వర్షం.